హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీగర్. ఈ రోజు ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న కిచెన్ ఐటమ్స్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. నేను ఇవన్నీ మీషో నుండి తీసుకున్న అరౌండ్ ఒక 10 to 12 ప్రోడక్ట్స్ ఉంటాయి. సో కొంచెం ఓపిక్గా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ వెదర్ బాగుందా లేకపోతే చండాలంగా ఉందా ఆ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్టోరేజ్ బాక్సెస్ అన్నట్టు. నాకు ఇవి మొత్తం ప్యాక్ ఆఫ్ 8 వచ్చినాయి డిఫరెంట్ కలర్స్లో. సో ఇవి కలర్స్ చూడడానికి బాగున్నాయి కాబట్టి మన కిచెన్ లుక్ అనేది కొంచెం ఎస్థెటిక్గా మార్చడానికి యూజ్ అవుతాయి అన్నట్టు. అండ్ దట్టు ఈ స్టోరేజ్ బాక్సెస్ అన్నీ మనకు మెటల్వి. సో మెటల్తో రావడం వల్ల ఎక్కువ రోజులు ఉంటాయి. అండ్ ఈ క్యాప్స్ లిడ్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో లైక్ దీంట్లో వేసిన ప్రోడక్ట్స్ కూడా కొంచెం ఏమంటారు కింద పడకుండా అట్లా ఎక్కువ రోజులు బాగుంటాయి అన్నట్టు. అండ్ వీటన్నిటి మీద మనకు డిఫరెంట్ నేమ్స్ వచ్చినాయి అన్నట్టు. దీని మీద జీరా, మిర్చి ఇట్లా కలర్ వాటి మీద డిఫరెంట్ నేమ్స్ వచ్చినాయి కాబట్టి చూడడానికి అండ్ వెతుక్కోవడానికి ఈజీ అవుతుంది, బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ మ్యాట్స్ అన్నట్టు. ఇవి ఏంటంటే మనం నార్మల్గా వంట చేసినాక వేడివేడి గిన్నెలు ఉంటాయి కదా, అవి డైరెక్ట్ నేల మీద పెట్టకుండా ఈ మ్యాట్స్ వేసి పెట్టుకోవడానికి. ఇవి సిలికాన్వి మంచిగా ఉన్నాయి, వీటి క్వాలిటీ బాగుంది. సో నార్మల్గా గిన్నెలు హోల్ చేయడానికి లైక్ వాటి మీద పెట్టడానికే కాకుండా మీరు పట్టుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఎటంటట్టు ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి కాబట్టి. అండ్ ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవాలనుకుంటే కూడా వీటికి మనకు కార్నర్స్లో హోల్స్ ఇచ్చినారు. నాకు ఇవి మొత్తం ప్యాక్ ఆఫ్ 4 వచ్చినాయి. 2 సర్కిల్ షేప్వి అండ్ ఇంకా 2 స్క్వేర్ షేప్వి. ఇవి కూడా బాగున్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి సిలికాన్ క్యాప్స్ అన్నట్టు. నార్మల్గా మనకు చిన్న గ్లాసెస్ కానీ కప్స్కి కానీ వాటికంటూ సపరేట్ క్యాప్స్ ఉండవు కదా, ఏమైనా ఉంటే దాన్ని కవర్ చేయడానికి. అట్లాంటప్పుడు ఇవి యూజ్ అయితే. ఇవి నాకు మొత్తం ప్యాక్ ఆఫ్ 6 వచ్చినాయి డిఫరెంట్ సైజెస్లో. సో ఇవి సిలికాన్ అయి ఉండడం వల్ల వీటికి ఏంటంటే కొంచెం ఇలాస్టిక్ నేచర్ ఉంటుంది కాబట్టి వాటికి ఫిక్స్ చేస్తే టైట్గా ఫిక్స్ అయిపోతాయి. అండ్ అందులో ఉన్న ప్రోడక్ట్స్ కూడా కింద పడిపోకుండా ఉంటాయి. ఓన్లీ గ్లాస్లకు గిన్నెలకి అని కాకుండా నార్మల్గా సగం కట్ చేసిన ఫ్రూట్స్ ఉంటాయి కదా, లైక్ వాటర్ మిలన్ కానీ ఇంకేమైనా ఫ్రూట్స్కి కూడా వీటిని ఫిక్స్ చేసుకొని అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, పైన ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. సో అట్లా ఈ ప్రోడక్ట్ యూజ్ అవుద్ది, ఇది కూడా ట్రై చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఇది ఎగ్ స్లైసర్ అన్నట్టు. దీనికి మన కింద బేస్ ప్లాస్టిక్ వచ్చింది అండ్ కట్ చేసుకోవడానికి మనకి సన్న తీగలు వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ వచ్చినాయి. నార్మల్గా మనం నైఫ్తో ఎగ్స్ని కట్ చేస్తే ఏమవుతుందంటే ఆ యోక్ పార్ట్ అంతా నైఫ్ కతుక్కుపోవడం కానీ లేకపోతే అంత చిల్లర అయిపోద్ది కదా. అట్లా అవ్వకుండా మనం ఈ సన్నటి స్టెయిన్లెస్ స్టీల్ వైర్స్తో ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్ యోక్ అనేది వైట్కి స్టిక్ అయిపోయి మనకు ఈజీగా ప్రాపర్ షేప్లో కట్ అవుతుంది అన్నట్టు. సో మీరు ఎప్పుడైనా ఏవైనా గార్నిష్ చేసుకోవాలన్నా లేకపోతే ఏవైనా స్టార్టర్స్ ట్రై చేయాలన్నప్పుడు ప్రాపర్గా మీరు ఒక అలైన్మెంట్తో ఎగ్ని కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ అవుద్ది. ఇటు సైడ్ ఏమో సన్న స్లైసెస్ లాగా వస్తాయి అండ్ ఇటు సైడ్ ఉన్న వాటిలో మనకు 6 parts ఆఫ్ ఎగ్ని కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ లేబుల్స్ అన్నట్టు. ఇవేంటంటే మనకు కిచెన్లో డిఫరెంట్ స్టోరేజ్ డబ్బాలు ఉంటాయి కదా చిన్నవి. ఇఫ్ ఇన్ కేస్ అవి స్టీల్ అనుకోండి, దేంట్లో ఏదేమో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అట్లాంటప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ని తీసి వాటికి అతికించుకోవచ్చు. దీని మీద మనకు డిఫరెంట్ నేమ్స్ వచ్చినాయి, లైక్ సాల్ట్ అని, షుగర్ అని, ఇంకా రకరకాలు మొత్తం ఒక 100+ నేమ్స్ అయితే వచ్చినాయి. అవన్నీ చదివితే ఒక వారం పట్టుద్ది కాబట్టి చదవట్లేదు. సో ఇవి కూడా అండ్ ఇవి నేను స్టిక్ చేసి చూసిన వాటర్ ప్రూఫ్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ గిన్నెల్ని ఆ డబ్బాల్ని కడిగినా కూడా ఈ స్టిక్కర్స్ అయితే వెళ్ళిపోవు. సో బాగుంది ఇది కూడా. ఆ తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఆయిల్ స్ట్రైనర్ అన్నట్టు. నార్మల్గా మనం యూజ్ చేసిన ఆయిల్ ఉంటే దాంట్లో కొంచెం కచరా ఉంటుంది కదా, చిన్నవి ఏవైనా ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్లో. సో దాన్ని ఫిల్టర్ చేయడానికి మనం చాలా కష్టపడుతుంటాం. కొందరు చాయ్ జాలితోని లేదంటే కార్న్ ఫ్లోర్ ఏవేవో వేసి అట్లా ట్రై చేస్తుంటారు కదా, దానికోసం ఈ ప్రోడక్ట్ యూజ్ అవుద్ది. దీంట్లో ఏంటంటే మన కింద కంటైనర్ వస్తుంది అండ్ మధ్యలో ఒక స్ట్రైనర్ గిన్నె వస్తుంది, దీన్ని సపరేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పైన క్యాప్, కింద కూడా మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ అది హాట్ ఆయిల్ అయితే కింద పెట్టుకోవడానికి కూడా ఒక బేస్ లాగా ఇచ్చిండ్రు. దీంట్లో నుండి మనం ఈజీగా ఆయిల్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫిల్టర్ చేసుకోవడానికి కూడా ఈ స్ట్రైనర్ అనేది చాలా చిన్న గ్యాప్స్ ఉంది కాబట్టి మీకు మైన్యూట్ పార్టికల్స్ ఉన్నా కూడా పైన అన్నీ ఆగిపోతాయి అండ్ ఫ్రెష్ ఆయిల్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. అండ్ మీరు దీంతోనే ఆయిల్ యూజ్ చేసుకుంటే ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ అనేది కూడా మనకు కింద టేబుల్ మీద కానీ లేకపోతే కౌంటర్ పార్ట్ మీద కానీ పడకుండా ఈ కింద ఇచ్చిన ప్లేట్లోనే ఆగిపోద్ది కాబట్టి ఈ ప్రోడక్ట్ బాగుంది. అండ్ దీని క్వాలిటీ కూడా వస్తుంది, బాగుంది, ట్రై చేయొచ్చు ఇది కూడా. ఆ తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి ఇది క్యూట్ కట్లరీ అనమాట. ఇది కూడా బాగుంది, కలర్ కాంబినేషన్ మంచిగా ఉంది, కిచెన్కి కొంచెం ఎస్థెటిక్ లుక్ని ఇస్తుంది అనమాట. సో ఈ కట్లరీ బేస్తో పాటు మనకి ఇందులో వచ్చిన ప్రోడక్ట్స్ అన్ని కలిపి వచ్చినాయి. దీంట్లో ఏంటంటే ఒక పేర్ ఆఫ్ సీజర్స్ వచ్చింది అండ్ అట్లనే ఒక నైఫ్, ఒక పీలర్, ఇంకొకటి ఓపెనర్, ఆ తర్వాత విస్కర్. అన్నిటి క్వాలిటీ బాగుంది, పట్టుకునే ఈ బేస్ కూడా బాగుంది ఎక్సెప్ట్ ఈ విస్కర్ది. ఈ విస్కర్ది కొంచెం ఈ వైర్స్ అలైన్మెంట్ అనేది నాకు ప్రాపర్గా అనిపించలేదు, మిగిలినవన్నీ అయితే బాగున్నాయి. సాలిడ్గా ఉంది, బాగుంది ప్రోడక్ట్ అయితే బాగుంది ఎక్సెప్ట్ దిస్. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఈ స్టోరేజ్ బాక్సెస్ అన్నట్టు. ఇవేంటంటే థ్రెడెడ్వి, చూడడానికి బాగున్నాయి. కలర్ ఇదంతా నాకు మంచి అనిపించింది. చూస్తే ఏంటంటే హ్యాండ్ మేడ్ థింగ్ లాగా అనిపించింది.
పైన ఇట్లా మనకు ఓపెన్ చేసుకోవడానికి క్యాప్ వచ్చింది. నాకు ఇవి 2 ప్యాక్ ఆఫ్ 2 వచ్చింది. ఒకటేమో ఇది, ఇంకొంచెం ఒకటి చిన్న సైజ్ అనమాట. దీంట్లో ఏంటంటే యూజువల్గా డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ని స్టోర్ చేసుకోవడానికి కానీ లేదంటే ఏవైనా థింగ్స్ని పెట్టుకోవడానికి డెకార్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో నాకు ఇది మంచిగా అనిపించింది. అండ్ వీటికి పైన ఇట్లా లెదర్ లాంటి హ్యాండిల్ ఇచ్చినారు. ఇది కూడా చూడడానికి బాగుంది. సో ఇవి 2 మంచిగా అనిపించింది, నాకు ట్రై చేయొచ్చు. వీటి క్వాలిటీ అయితే బాగుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ఆయిల్ క్యాన్ అన్నట్టు. ఇదేంటంటే చూడడానికి వాటర్ బాటిల్ లాగే ఉంది కదా, కొంచెం పట్టుకోవడానికి కూడా హ్యాండీగా ఉంది, ఎందుకంటే ఇక్కడ మనకు హ్యాండిల్ కూడా ఇచ్చినారు. సో దీంట్లో ఏంటంటే దీన్ని ఓపెన్ చేసేసి ఈజీగా మనం ఆయిల్ని ఫిల్ చేసుకోవచ్చు. అండ్ పైన నెక్ అనేది మనకు చాలా సన్నగా వచ్చింది కాబట్టి తక్కువ అమౌంట్ ఆఫ్ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ లీక్ కూడా అవ్వట్లేదు ఇక్కడ సైడ్ నుండి అయితే. అండ్ పైన క్యాప్ ఏదైతే ఇచ్చిండ్రో దీంట్లో కూడా మనం ఆయిల్ పోసేసి మెజర్ చేసుకోవచ్చు దీంతో కూడా. సో దీని క్వాలిటీ బాగుంది. మొత్తం మనకు స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది. ఓన్లీ ఇక్కడ నెక్ దగ్గర మాత్రమే మనకు ప్లాస్టిక్, దట్టు ట్రాన్స్పరెంట్ ఉంది. సో దట్ మనం ఆయిల్ అనేది ఎంత లెవెల్ వరకు అయిపోయిందో చెక్ చేసుకోవచ్చు. సో యా, దీనిది కూడా బందోబస్తుగానే ఉంది, క్వాలిటీ బాగుంది. సో ఇవి నేను పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ అండ్ వీటి రివ్యూస్. మీకు ఈ ప్రోడక్ట్స్లో ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీటిలో నుండి మీరు ఏది పర్చేస్ చేయాలనుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుండి వెళ్ళి మీరు చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మరిన్ని అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.